హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 8వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో ఏదైతే ఈ యొక్క అవధూత బ్రాహ్మణుడు ఏదైతే చెప్తున్నారో, యదురాజుకి అవధూత బ్రాహ్మణుడు ఏదైతే చెప్తున్నారో అది మనము వినబోతున్నాము. సో 24 తత్వాల నుంచి మనము ఏ విధంగా ఏం నేర్చుకోవాలి, సో 24 తత్వాలు మనకి ఎలా గురువు అనేటువంటి విషయాన్ని మనకి ఇప్పటి వరకు కూడా తెలియజేశారు. ఇంకా కొన్ని తత్వాలను కూడా తెలియజేస్తున్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే కపోతం స్టోరీ నుంచి మనము ఒక గృహస్థ జీవనంలో ఉన్నటువంటి మనము కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనము పురోగమించడానికి ఉపయోగించాలి. ఒకవేళ అలా లేకపోతే ఏ విధంగా అయితే కపోతాల యొక్క జీవితం వ్యర్థమైపోయిందో అలానే వ్యర్థమైపోతుంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇక ఆ తర్వాత మనకి ఈ అధ్యాయంలో ముఖ్యంగా పింగళ కథ అనేటువంటి అధ్యాయం స్టార్ట్ అయింది. సో పింగళ కథ అనేటువంటిది ఒక విషయం. ఓకే, పింగళ అనేటువంటి ఆమె ఒక వేశ్య. ఆ వేశ్య నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటిది మనకి ఈరోజు వస్తుంది. అయితే ఇంద్రియాల గురించి మాట్లాడారు. సో మనిషి జీవితంలో మనిషికి అన్ని రకాల ఇంద్రియాలు కూడా చాలా బలంగా ఉంటాయి. అన్ని ఇంద్రియాలతోటి కూడా మనము ఇంద్రియ భోగం చేయాలి అని అనుకుంటాం. కానీ జంతువులు అలా కాదు. జంతువులకి ఏదో ఒక ఇంద్రియం మాత్రమే బలంగా ఉంటుంది. ఆ ఇంద్రియంతో అవి ఇంద్రియ భోగం చేస్తూ ఉంటాయి. సో కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు ఇక్కడ. ఏ విధంగా అయితే అగ్నిపురుగు, అగ్నికి ఎలా అయితే దహనం అయిపోతుందో, దానికి ఆ కాంతి అంటే ఆకర్షణ, ఆ ఆకర్షణతోటి అది కాంతికి దగ్గరగా వెళ్ళిపోయి ఆ అగ్నిలోను లేదా ఆ లైట్ వల్ల వచ్చినటువంటి వేడిలోనూ పడి ఏ విధంగా అయితే నాశనం అయిపోతుందో దాని గురించి చెప్పారు. అంటే ఏ ఇంద్రియార్థం పట్ల ఆకర్షణతోటి ఆ ఇంద్రియార్థానికి దగ్గరగా వెళ్తామో, ఆ ఇంద్రియార్థానికి దగ్గరగా వెళ్ళడం కారణంగానే అది మనం పతనం అయిపోతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఇలాంటి పురుగుల్ని, అంటే లైట్ పురుగుల్ని చూసి మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే చాలా డిటాచ్మెంట్ ఉండాలి మనకి. ఏ ఇంద్రియార్థాల పట్ల కూడా ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి కోరిక అనేటువంటిది ఎక్కువగా ఉండకూడదు అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత సముద్ర జలం గురించి కూడా తెలుసుకున్నాం. సముద్ర జలం ఎలా ఉంటుందండి? వర్షాకాలంలో నదులన్నీ పారి నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అలా కలిసాయి కదా అని సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగిపోదు. అలానే ఎండాకాలంలో ఏ వర్షాలు ఉండవు, ఏ నీళ్లు రావు, అలా అని సముద్రం ఏమీ కుంగిపోదు. సో అలానే ఒక మనిషి జీవితంలో సుఖాలకి దుఃఖాలకి మనము ఉప్పొంగిపోవడం కుంగిపోవడం అనేటువంటిది జరగకుండా సముద్రాన్ని చూసి మనం అది నేర్చుకోవాలి అనేటువంటిది తెలుసుకున్నాం. ఇంకా భ్రమరం, తేనెటీగ. తేనెటీగ ఏ విధంగా అయితే అనేక పుష్పాల నుంచి మకరందాన్ని తీసుకొని వస్తున్నట్లు మనం కూడా అన్ని శాస్త్రాల నుంచి కూడా సారాన్ని గ్రహించాలి. చాలా సారాన్ని గ్రహించి మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. సో అలా కాకుండా కనుక ఏదో ఒక పుష్పానికే ఆకర్షితురాలై ఒక పుష్పంలోనే ఉండిపోయింది అనుకోండి, ఏమవుతుందండి? మనం చెప్పుకున్నాం, తేనెటీగ ఆ పుష్పంలోకి వెళ్ళిపోయి మత్తుగా ఆనందంగా ఉన్నటువంటి ఆ మకరందాన్ని తీసుకుంటూ ఇంకొక పువ్వు మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఇంకొక పువ్వులోకి వెళ్లకుండా ఆ పువ్వులోనే ఉండిపోయి అలానే కూర్చొని ఆ వాసనకి మత్తుతోటి అందులోనే ఉండిపోవడం వలన అది దాని యొక్క రేకులు అవన్నీ కూడా ముడుచుకుపోవడం వలన అందులోనే మరణిస్తుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే వివిధ శాస్త్రాల యొక్క సారాన్ని గ్రహించేటువంటి మార్గం మనం తీసుకోవాలి. ఈ విధంగా మనము కొన్ని తత్వాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఈ రోజు 11వ శ్లోకం నుంచి మిగిలినటువంటి కొన్ని తత్వాలని, తర్వాత పింగళ కథని ఈ రోజు మనము చూద్దాం. ఓకే, నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సాయంతనం స్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షితం. సాయంతనం స్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షితం. పాణిపాత్రోధరా మాత్రో ముక్షికేవన సంగ్రహీ. పాణిపాత్రోధరా మాత్రో
మక్షి కేవన సంగ్రహి. ఈ అన్నంను నేను రాత్రి తినుటకు దాచెదను, ఈ మిగిలిన ఆహారంను రేపటి కొరకు దాచెదను అని ముని తలచరాదు. అనగా భిక్షచే సంపాదించిన ఆహారంను అతడు దాచిపెట్టరాదు. పైగా తన చేతులనే అతడు పాత్రగా ఉపయోగించి వాటిలో పట్టినంత దాన్నే భుజించవలను. పొట్టయే అతని ఏకైక దాచిపెట్టు పాత్ర. దానిలో ఎంత ఆహారం పట్టునో అదే అతని చెంతనున్న అన్నరాశి. ఈ విధంగా అత్యాశతో అధికంగా మకరందంను కూడబెట్టేడు తేనెటీగను అతడు అనుకరింపకుండవలెను. భాష్యము: తేనెటీగలు రెండు రకములుగా నుండును. పుష్పముల నుండి మకరందమును సంగ్రహించినవి ఒక రకము కాగా, తేనె పట్టులో నిజంగా తేనెను తయారు చేయనవి ఇంకొక రకము. ఈ శ్లోకము రెండవ రకము తేనెటీగలకు అన్వయించును. లోభి అయిన తేనెటీగ పెద్ద మొత్తంలో మకరందంను సంగ్రహించి చివరకు తన తేనెపట్టులోని చిక్కుబడును. అదే రీతిగా లౌకికుడు అనవసరమైన సంపదల బరువు క్రింద చిక్కుబడిన వాడగును. ఆధ్యాత్మిక పురోగతి ఎందు అభిరుచి కలిగిన వాడు ఇటువంటి పరిస్థితిని తప్పించుకునవలెను. కానీ కృష్ణ భక్తి ప్రచార ప్రయోజనార్థము అపరిమితమైన సంపత్తులను మనుషుడు కూడబెట్టవచ్చునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు తెలిపిరి. ఇదియే యుక్త వైరాగ్యం. సమస్తమును కృష్ణ సేవలో వినియోగించుట అని పిలువబడును. శ్రీ చైతన్య మహాప్రభుల వారి కార్యం నందు పనిచేయచాలన్నట్టి ముని కఠోరమగు తపస్సులను చేపట్టి తన చేతులలో పొట్టలో పట్టగలిగినంత ఆహారంనే ప్రోగు చేసుకునేవాడని. కానీ శ్రీకృష్ణునికే జీవితంలో అంకితం కావించుకునే వాడు కృష్ణుని పక్షంన అపార సంపత్తుని స్వీకరించవచ్చును. యథార్థమునకు ధనమును సంపాదించుకున్నచో ప్రపంచమంతటను కృష్ణ చైతన్యోద్యమను ప్రచారం చేయటం ఎట్లు సాధ్యపడగలదు? కానీ కృష్ణ చైతన్యోద్యమ ప్రచార కార్యములకే సంపాదించిన సంపత్తులను లేదా సౌకర్యములను ఎవడైనా స్వయంగా భోగింపు యత్నించినచో అది గొప్ప అపరాధమే అగును. కనుక కృష్ణుని పేరిట ఆయనను మనుజుడు భక్తిలో ఎంత వినియోగింపగలడో అంతే సంగ్రహించవలేను. లేనిచో అతడు సాధారణ లోభత్వ స్థాయికి పతనం చెందగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇంతకు ముందు ఆ ఎదురాజు ఈ యొక్క అవధూత బ్రాహ్మణుని ఒక ప్రశ్నించారు. నువ్వు అన్ని సక్రమంగా ఉన్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి, అందంగా ఉన్నావు, నీ వాక్కులు కూడా చాలా బాగుంటాయి, శక్తి గలవాడివి, సామర్థ్యం కలిగినటువంటి వాడివి, ఇవన్నీ ఉండి కూడా నువ్వు ఏ పని లేని వాడిలాగా ఎలా తిరగగలుగుతున్నావు? పైగా కుటుంబం లేకపోయినా, శ్రేయోభిలాషులు లేకపోయినా, మిత్రులు లేకపోయినా, భార్యా పిల్లలు లేకపోయినా నువ్వు సంతోషంగానే ఉన్నావు. అది ఎలా జరుగుతుంది? అది ఎలా సాధ్యమవుతుంది అని అడిగినటువంటి ప్రశ్నకి ఈయన సమాధానంగా గత కొన్ని శ్లోకాల్లో మనం చూస్తే అర్థమవుతుంది. ఇంతకు ముందు శ్లోకాల్లో అజగరం గురించి కూడా చెప్పారు. అజగరం అంటే కొండ చిలువ. కొండ చిలువ ఏ విధంగా అయితే ప్రయత్నం చేయకుండా వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుందో ఆ విధంగా ఒక సాధు పురుషుడు కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకనే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు? సుఖంగా ఉండడం కోసం. కానీ కష్టాల కోసం ఏ ప్రయత్నం చేయకపోయినా కష్టాలు వస్తూనే ఉన్నాయి. సుఖాల కోసం ఎంత ప్రయత్నం చేసినా సుఖాలు రావట్లా. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆయన చెప్తున్నారు. సో అజగరం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది అనేటువంటి విషయం చెప్పారు. పైగా సాధువు భిక్షను తీసుకోవాలి. భిక్షను తీసుకునేటువంటి సందర్భంలో నేను పలానా బజార్కి వెళ్ళి పలానా ఇంటికి వెళ్తే నాకు కంపల్సరిగా భిక్ష దొరుకుతుంది కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్తాను, అక్కడే తినేస్తాను అని అనుకోకూడదు. అది కూడా ఒక రకమైనటువంటి అటాచ్మెంటే. ఏ ఇంటికి వెళ్తే, ఏ బజార్కి వెళ్తే తప్పకుండా మనకి భిక్ష దొరుకుతుందో ఆ బజార్కి, ఆ ఇంటికి అసలు వెళ్ళకూడదు. ఓకే, ఒకే ఇంట్లో కూర్చొని తింటే మళ్ళీ అది గృహస్థ జీవనంతో సమానం అయిపోతుంది. సో అక్కడ కూడా మళ్ళీ అటాచ్మెంట్లు వచ్చేస్తాయి. అలా రాకూడదు. పైగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, నేను మార్నింగ్ భిక్షకు వెళ్తాను, భిక్ష తెచ్చుకున్నటువంటి దాన్ని నేను మధ్యాహ్నానికి కొంచెం దాచిపెట్టుకుంటాను, రాత్రికి కొంచెం దాచిపెట్టుకుంటాను. అలా 3 పూట్లకి కావాల్సినంత భిక్ష నేను ఇప్పుడే వెళ్ళిపోయి మొత్తం తెచ్చేసుకుని మొత్తం దాచేసుకుని మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం వెళ్ళకుండా హాయిగా నేను సంతోషించవచ్చు. ఓకే, 3 పూట్లకి సరిపడిన భిక్ష దొరికిపోయింది, ఇంకెందుకు నాకు భిక్ష అనేటువంటి భావనలో అసలు ఏమి ఉండకూడదు. ఇప్పుడు మనకి కడుపుకి ఆకలేసింది, ఈ ఆకలేసినప్పుడు మాత్రమే మనం భిక్షకు వెళ్ళి ఆకలికి అవసరమైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఎంత తినగలము, ఎంత తింటే ఈ ఆకలి తీరుతుంది, ఎంత ఈ శరీరానికి అవసరమో అంత మాత్రమే భిక్షాటన చేసి తీసుకొని తినాలి. అంతేకాని మన ఆకలి తీరిన తరువాత కూడా తినడం అనేటువంటిది మంచిది కాదు. తర్వాత సాయంత్రం కోసం, రేపటి కోసం, ఎల్లుండి కోసం దాచిపెట్టుకోవడం ఇంకా అపరాధం. సో అలా చేయడం అనేటువంటిది
తేనెటీగ ఏం చేస్తుందండి? తేనెటీగ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద నుంచి ఆ పువ్వు మీద నుంచి ఈ పువ్వు మీద నుంచి మకరందాలను అన్నింటినీ తీసుకొని వచ్చి ఒక తేనె తెట్టెలో పెట్టి దాచిపెట్టుకుంటుంది రేపటి కోసం. పాపం అది తాగుతుందా? అది తింటుందా? తినదు. తన కోసం, తన పిల్లల కోసం, తన భవిష్యత్ తరాల కోసం దాచిపెట్టుకుంటుంది. కానీ ఆ తేనెటీగ ఆ తేనె తెట్టెలో పెట్టుకున్నటువంటి తేనెని తాగడానికి లేకపోతే అనుభవించడానికి సమయం ఆసన్నమైనటువంటి సందర్భంలో ఆ తేనెటీగలన్నిటినీ ఎల్లగొట్టేసి ఎవరో వచ్చి తేనె పట్టును తీసుకొని వెళ్ళిపోతారు. అవునా కదా? సో అదే పరిస్థితి ఏర్పడుతుంది. మనం రేపు ఎల్లుండు అవతా ఎల్లుండు అని ఆలోచించి ఈ రోజు మనం చేయాల్సిన పని చేయకుండా రేపటి కోసం లేకపోతే భవిష్యత్ తరాల కోసం దాచిపెట్టుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అనుభవించే సమయానికి దాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి తన్నుకొని పోతారు, తీసుకొని పోతారు. గృహస్థులకి అదే జరుగుతుంది. మనం సంపాదించింది మనం తినం, మన తరువాత తరాలు తింటారు. సో మన ముందు తరాల వాళ్ళు సంపాదించింది కూడా వాళ్ళు ఏం తినలా, మనకు వదిలేసి వెళ్ళారు. ఇలానే ఒక తేనెటీగలాగా ఉండకూడదు. ఒక తేనెటీగ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఇది. ఎలా ఉంటుందో తేనెటీగ అలా ఉండకుండా ఉండడం గురించి నేను చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మరి సంపాదించద్దా అని అంటే సంపాదించాలి. సంపాదించింది ఎందుకు అని అంటే నిజమైనటువంటి చైతన్యాన్ని ఉత్తేజపరచుకోవడం కోసం, నిజమైనటువంటి మానవ జన్మ యొక్క నిజమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోసం సంపాదించాలి. అంటే కేవలం ఆధ్యాత్మిక పురోగతి కానీ భౌతిక పురోగతి ఒక వ్యక్తికి పురోగతి కాదు. ఎందుకంటే భౌతిక పురోగతి అనేటువంటిది టెంపరీ, కొంతకాలం కోసం మాత్రమే. మహా అయితే ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు. ఆ తరువాత మన వెంట ఈ పురోగతి మనతో పాటు రాదు. మనం వెంట ఏమి సంపాదించినా, ఏది సాధించినా, ఏ బంధాలైనా లేకపోతే ఆస్తులైనా ఐశ్వర్యాలైనా ఏమైనా సరే మన వెంట రావు. కాబట్టి మన వెంట వచ్చేదాన్ని మనం సంపాదించాలి. మరి భౌతిక సంపాదన కూడా మీరు కూడా సంపాదిస్తున్నారు కదా ప్రభుజీ, మీరు కూడా జాబ్కి వెళ్తున్నారు, మీరు కూడా అన్ని చేస్తున్నారు కదా అని అంటే చేయాలి. ఎందుకు చేయాలి? అడుక్కొని తినకుండా మన కడుపుకి ఆకలిస్తే ఆ ఆకలి తీర్చుకోవడానికి, ఆ ఆకలి తీర్చుకోవడం వల్ల మనలో వచ్చినటువంటి శక్తితోటి మళ్ళీ మనం కూర్చొని ఇట్లా భాగవతం చదువుకోవచ్చు, లేకపోతే ఆదివారం సెంటర్కి వెళ్ళి సెంటర్లో ప్రోగ్రాం చేయొచ్చు, లేకపోతే భగవంతుడిని కేంద్రంగా చేసుకుని మన కర్మలన్నీ చేసుకోవడానికి అవకాశాన్ని మనం కల్పించుకోవాలి. వైరాగ్యాన్ని కాదు ప్రదర్శించాల్సింది, యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించాలి అనేటువంటి విషయాన్ని మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలియజేశారు. అంతేకాదు ఆయన తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్ కూడా యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే ఆయన మెజిస్ట్రేట్, మనందరికీ ఆచార్యుడైనటువంటి ఆయన మెజిస్ట్రేట్. ఆయన చాలా గొప్పగా సంపాదిస్తారు, ఆయన మీద చాలా మంది ఆధారపడి బ్రతుకుతారు. అంత ఐశ్వర్యం ఉంది, అంత ఆస్తి ఉంది. కానీ ఆయన సంపాదించినటువంటి సంపాదన ఏ విధంగా తను ఖర్చు పెడతారు అనేటువంటి విషయం మనకు చూస్తే అర్థమవుతుంది ఆయన చైతన్యం ఏమిటి అని. తనకున్న ప్రతిదీ కూడా కృష్ణ భక్తిలో ఉపయోగించాడు, కృష్ణ సేవలో ఉపయోగించాడు. కృష్ణుడి మీద ప్రేమ పెరగడానికి అవసరమైనటువంటి పనులన్నీ చేశాడు. భక్తులకి సేవ చేయడం, కృష్ణుడికి సేవ చేయడం మాత్రమే ఆయన లక్ష్యంగా పెట్టుకుని ఆయన సంపాదన సంపాదించడం అనేటువంటి జరిగింది. దీన్ని యుక్త వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఇంద్రియ భోగాన్ని పూర్తిగా వదిలిపెట్టడం కాదు. వైరాగ్యం అంటే ఏం చేసినా కృష్ణ సంబంధంలో చేయడం. అందుకనే సన్యాసం యొక్క నిజ పరిపూర్ణత ఏమిటి అనేటువంటి విషయం అర్జునుడు అడిగినప్పుడు, సన్యాసం యొక్క పరిపూర్ణత అంటే నువ్వు మొత్తం వదిలేసి అడవులకి వెళ్ళిపోయి ఏకాంతంగా జపం చేయడం కాదు సన్యాసం అంటే, అది పరిపూర్ణత అని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు నిరంతరం నన్ను స్మరించుకుంటూ నీ కార్యకలాపాల్లో నువ్వు ఉన్నప్పటికీ నిరంతరం నువ్వు నన్ను స్మరించుకోగలుగుతున్నావో అది నిజమైన సన్యాసం అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్పారు. అంటే మన సమయాన్ని, మన శక్తిని, మన సామర్థ్యాన్ని, మన ఐశ్వర్యాన్ని, మన బంధువులని, మన బంధాలని అన్నిటినీ కూడా కృష్ణ సేవలో ఉపయోగించడం అనేటువంటిది యుక్త వైరాగ్యం. యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించకుండా ఒక వ్యక్తి నేను సన్యాసిని, నేను భక్తిలో పురోగమించాను, నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను అని అనుకుంటే భ్రమ మాత్రమే అవుతుంది. ఆస్తులు పిల్లలకి, కానీ నేను మాత్రం సన్యాసిని అంటే
అదేమి ఇంకా కోరికలు ఉన్నాయి అని అర్థం. ఇంకా నా పిల్లలు బాగుండాలి, నా భవిష్యత్ తరాలు బాగుండాలి, వాళ్ళ కోసం నేను సంపాదించాలి అని అనుకోవడం. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నాను అనేటువంటి ముసుగులో మనం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ. కాబట్టి నిజానికి యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించాలి, కృష్ణ భక్తి ప్రచారం చేయాలి. అలా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ అందరికీ కూడా నిజమైనటువంటి తత్వాన్ని మనము తెలియచేయాలి. యుక్త వైరాగ్యం అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, కృష్ణ భక్తిలో ఎలా పురోగమించాలి అనేటువంటిది తెలియచేయాలి. యుక్త వైరాగ్యం అంటే ఇది మాత్రమే కాదు, యుక్తంగా తినడం కూడా వైరాగ్యం. అంటే దేని మీద అటాచ్మెంట్ లేకుండా చేయడం. మనం తినేది, మనం అనుభవించేది కూడా యుక్తంగా ఉండాలి, అంటే నియమితంగా, కంట్రోల్డ్గా ఉండాలి. సో ఆ విధంగా అంటే మళ్ళీ సాయంత్రం దొరికిద్దో దొరకదో ఈ రోజే మనం మధ్యాహ్నమే గట్టిగా తినేద్దాం అని అనుకోవడం, అది ఇంకొక రకమైన ప్రమాదం. మనకి సాయంత్రం దొరికినా దొరకకపోయినా ఇప్పుడు మనం ఎంత తినాలో అంతే తినాలి, రేపు దొరికినా దొరకకపోయినా ఇప్పుడు మనం ఎంత తినాలో అంతే తినాలి, అంతే తప్ప ఇష్టం వచ్చినంత తినకూడదు. అది అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి దొరికినప్పుడు ఎక్కువ, దొరికినప్పుడు తక్కువ కాకుండా ఎప్పుడైనా ఒకలాగానే ఉండేలాగా మన అలవాట్లని, మన యొక్క కోరికలని, మన యొక్క రుచులని అన్నిటినీ కూడా మనం కనుక నియంత్రించుకోగలిగినట్లయితే, వాటన్నిటిని ఇక్కడ యుక్తంగా కనుక ఉపయోగించగలిగినట్లయితే అది మన ఆధ్యాత్మిక పురోగతికి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం. సునీత హరిబాబు. సాయంతనం స్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షుకుః. సాయంతనం వా స్వంతనం వా నా సంగృహ్ణీత భిక్షుకః. మక్షికా ఇవ సంగృహ్ణాం సహతేన వినశ్యతి. మక్షికా ఇవ సంగృహ్ణాన్ సహతేన వినశ్యతి. భిక్షువగు సన్యాసి రాత్రి గాని మర్నాడు గాని తిను ఆహార పదార్థమును సంపాదించరాదు. అతడు ఆదేశమును నిర్లక్ష్యపరిచి తేనెతీగ వలె అధికముగా రుచికరముగా ఆహారమును కూడబెట్టినచో అది నిక్కముగా అతనికి వినాశనమును కలిగించగలదు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రిపాదికి జైపాశ్యము. భ్రమరముకు ఒక పుష్పము నుండి ఇంకొక పుష్పమునకు తిరుగుచుండును. కాగా మక్షికము గొప్ప ఆసక్తితో తేనె పట్టులో తేనెను అధికముగా సంగ్రహించును. భిక్షువగు సన్యాసి భ్రమరము వలె ఉండవలెను. ఒకవేళ అతడు మక్షికమును అనుకరించినచో ఆధ్యాత్మిక చేతనము నష్టమగును. అంత్యమున ముఖ్యమైన ఈ విషయమును ప్రస్తుత శ్లోకములో తిరిగి చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ. భ్రమరము అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ప్రతి పుష్పంలోకి వెళ్ళి కొంత కొంత మకరందాన్ని తీసుకుని వస్తుంది. ఒకే పుష్పంలో మొత్తం మకరందం తీసుకురావడం కాదు, ఒక్కొక్క పుష్పంలో కొంచెం కొంచెం ప్రతి పుష్పం నుంచి తీసుకురావాలి. అది భ్రమరం చేస్తుంది. తేనెటీగ ఏం చేస్తుంది, ఆ తెచ్చిన దాన్ని తేనెలాగా తయారు చేస్తుంది, తయారు చేసి దాన్ని దాచిపెడుతుంది. సో మనం ఎలా ఉండాలి, అన్ని శాస్త్రాల యొక్క సారాన్ని తెలుసుకోవాలి భ్రమరంలాగా, కానీ తేనెటీగలాగా భవిష్యత్ తరాల కోసం దాచిపెట్టే విధంగా మన యొక్క సంపాదనలో ఉండకూడదు. సో మర్నాడు తినొచ్చు, రేపు తినొచ్చు, ఈ రోజు తినొచ్చు, లేదా సాయంత్రం తినొచ్చు అనేటువంటి భావనలో దాచిపెట్టడం అనేటువంటిది తేనెటీగకు ఉన్నటువంటి లక్షణం. ఏ విధంగా అయితే తేనెటీగ పతనం అవుతుందో ఆ విధంగానే మనం కూడా పతనం అవుతాం. అలా ఉండకూడదు, భ్రమరంలాగా ఉండాలి. అంటే ఎక్కడికైనా వెళ్తే ఎంత దొరికితే అంత కొంత తీసుకొని రావాలి, అంతే. నెక్స్ట్ 13వ శ్లోకం. ప్రమీల మాతాజీ. పదాపి యువతీం భిక్షుర్న స్పృశేద్ధార వీమపి. కదాపి యువతీం భిక్షుర్న స్పృహస్యేద్ధార వీమపి. స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్య అంగసంగతః. స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్య అంగసంగతః. సన్యాసి ఎన్నడను యువతిని తాకరాదు. యథార్థమునకు అతడు కర్రతో చేయబడిన స్త్రీ రూపమును కూడా కాలితోనైనా స్పృశించకూడదు. మగ ఏనుగు ఆడ ఏనుగు యొక్క అంగస్పర్శ కోరికచే దాని చేత బంధించబడినట్లు స్త్రీ అంగస్పర్శచే అతడు నిక్కముగా మాయచే బంధితుడగును.
భాష్యం అడవిలో ఏనుగులను ఈ క్రింది విధముగా పట్టుకొని చుందురు. ఒక పెద్ద గొయ్యి తీసి దానిని గడ్డి ఆకులు మట్టి మున్నగు వాటితో కప్పి ఉంచుదురు. పిదప ఒక ఆడ ఏనుగును తెచ్చి మగ ఏనుగు ముందు ప్రదర్శించుట జరుగును. కామవాంఛతో మగ ఏనుగు ఆడ ఏనుగు వెంటపడి చివరకు గోతిలో పడి బందీయగును. ఏనుగు నుండి నేర్వలసిన పాఠమేమనగా స్పర్శ సుఖవాంఛ నిక్కముగా జీవిత నాశ కారణము కాగలదు. ఆడ ఏనుగుతో క్రీడించుటకు మగ ఏనుగుకు గల తీవ్రమైన కోరికను గమనించిన వాడే బుద్ధిమంతుడు ఈ ఉత్తమైన ఉపమానమును హృదయంను పదిలపరచుకొనగలడు. కనుక మనుజుడు కామోత్తేజకమగు స్త్రీరూప ఆకర్షణచే వంచితుడు కాకుండానట్లు ఏదో ఒక విధముగా యత్నించవలెను. మనస్సు మైథున సుఖం కలతలో మునగకుండా అతడు చూచుకొనవలెను. మాటలు, తలంపు, స్పర్శ, మైథునము మున్నగు పలు రకములైన ఇంద్రియ తృప్తి కలాపములు స్త్రీ పురుషుల నడుమ కొనసాగుచుండును. వీటి మాయాజాలముచే మనుజుడు పశువు వలె నిస్సహాయముగా బందీయగును. మైథున సుఖరూపము ఇంద్రియ భోగమునకు మనుజుడు ఏదియో ఒక విధముగా దూరముగా నుండవలెను. లేనిచో ఆధ్యాత్మిక జగత్తును అర్థం చేసుకునే అవకాశమే ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం. సన్యాసి అయినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తి స్త్రీలకు చాలా దూరంగా ఉండాలి. మనం అందరం కూడా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక బ్రహ్మచారితోటి ఒక సన్యాసితోటి మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలా మంది టెంపుల్కి ఒక సీనియర్ డివోటీ, ఒక బ్రహ్మచారో లేకపోతే ఒక సన్యాసో వచ్చారనుకోండి, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతోటి దగ్గరికి వెళ్ళకూడదు, ఇంత దూరం నుంచి కూడా మాట్లాడకూడదు, ఇంత దగ్గరగా ఉండి అసలే మాట్లాడకూడదు, చాలా దూరం ఉండాలి. వీలైతే ముఖాన్ని కప్పుకొని ముఖాన్ని దాచిపెట్టుకొని మాట్లాడాలి. కానీ నేను చాలామందిని చూశాను, చాలామందిని అబ్జర్వ్ చేశాను, వాళ్ళకి ఇవన్నీ తెలియవు. ఎందుకంటే బహుశా పాపం వాళ్ళు ఇంకా భాగవతం పూర్తిగా చదివి ఉండకపోవచ్చు, లేదంటే ఒక సన్యాసి పట్ల ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం మీద ఎవరూ అవగాహన కలిగించకపోవచ్చు. స్త్రీ అనేటువంటి వాళ్ళు పురుషులకి కామాన్ని ప్రేరేపిస్తారు. అందుకనే సన్యాసులకి చాలా దూరంగా ఉండాలి. నిజానికి ఒక సాధువు, ఒక సన్యాసి అనేటువంటి వాడు స్త్రీని చూడడమే కాదు, స్త్రీ యొక్క ఛాయను కూడా చూడకూడదు, ఛాయను కూడా తాకకూడదు. అంటే స్త్రీ యొక్క నీడని తాకినా కానీ స్త్రీని తాకిన దాంతో సమానమైన భావం కలుగుతుంది. దానివల్ల వాళ్ళలో లేని కామం అనేటువంటిది ప్రేరేపించబడుతుంది. కాబట్టి స్త్రీలందరూ కూడా ఒక సన్యాసులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. స్త్రీని స్పర్శించడము అని అంటే మాయతో బంధింపబడము అని అర్థం. మాయే, స్త్రీ అంటేనే మాయ. ఓకే, సో ఎందుకంటే ఈ కోరికలు కామము అనేటువంటివి తగ్గాలి అని అంటే స్త్రీ స్పర్శకి దూరంగా ఉండాలి. అందుకని చైతన్య మహాప్రభు స్త్రీలని కనీసంగా చూడను కూడా చూడరు, కళ్ళతోటి అంత దూరం నుంచి కూడా చూడరు. ఎవరైనా స్త్రీలు వెళ్తున్నారు అని అంటే చూపు మార్చుకుంటారు. సో అలాంటి మైథున సుఖము అనేటువంటిది, అంటే మైథున భావం కూడా మైథున సుఖంతో సమానమే. అది కలగకుండా ప్రయత్నం చేయాలి. వాళ్ళు పాపం చాలా గొప్పగా తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు, సన్యాసులు, బ్రహ్మచారులు, వీళ్ళందరూ కూడా చాలా తపస్సులు చేస్తున్నారనే మనం చెప్పాలి. అది చిన్న విషయం కాదు. ఇంద్రియాలని అంతగా నిగ్రహించి వాళ్ళ కోరికలని, సుఖాలని, కామభావాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. మనం అందరం కూడా రేపు బృందావనం వెళ్తున్నాం. బృందావనం వెళ్తున్నటువంటి సమయంలో మనతో పాటు కొంతమంది బ్రహ్మచారులు కూడా వస్తున్నారు. వాళ్ళతో మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అది చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళే మనకి రేపొద్దున గైడ్గా మనందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి లీలలని, అక్కడ ఉన్నటువంటి కథలని, స్థల పురాణాలని మనందరికీ కూడా చెప్పబోతున్నారు. అలాంటి వాళ్ళతోటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అనవసరమైనటువంటి కామభావం వాళ్ళ మనసులో కూడా కలగకుండా మనము జాగ్రత్త పడాలి.
అదే ప్రభుజీ వాళ్ళు చాలా చిన్న పిల్లగాళ్ళుగా ఉంటారు కదా, మేము చాలా పెద్దవాళ్ళం కదా, మేము ముసలోళ్ళం అయ్యాం, 50 ఏళ్ళు 60 ఏళ్ళు మాకు, మమ్మల్ని చూస్తే వాళ్ళకేం వస్తుంది కామభావం అని అనుకోవచ్చు. అలా ఏమి ఉండదు మాతాజీ. ఆడవాళ్ళే ఏ వయసులో ఉన్నా. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన వలన ఏ వ్యక్తికి కూడా కామభావం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఏ విధంగా ఈ యొక్క మగ ఏనుగు ఆడ ఏనుగును చూసి పతనం చెందుతుందో ఆ విధంగా కామభావం అనేటువంటిది మనిషిని పతనం చేస్తుంది. మన కోరిక అదొక ఇంద్రియార్థం కదా, అది ఒక ఇంద్రియార్థం. దానికి లొంగిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా పతనం చెందుతాడు అనేటువంటి విషయం మనం 2 ఏనుగుల విషయంలో ఉదాహరణగా మనకి తెలియజేస్తున్నారు. ఆడ ఏనుగుని ఎరగా పెట్టి మగ ఏనుగుని ఆకర్షించేలా చేస్తారు. ఆ మగ ఏనుగు ఆడ ఏనుగు కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటే దారిలో గొయ్యి తీసి ఆ గొయ్యను కప్పేసి ఉంచడం వల్ల ఆ మగ ఏనుగు కాస్త ఆ గొయ్యిలో పడిపోయి బంధింపబడుతుంది. ఆ విధంగా కామము అనేటువంటి, స్త్రీ పట్ల కామము అనేటువంటిది ఈ మాయ ఆ విధంగా బంధించేస్తుంది మనల్ని. కాబట్టి ఇలాంటి కామభావానికి దూరంగా ఉండకపోతే ఆధ్యాత్మిక పురోగతి, ఆధ్యాత్మిక ఆనందం అనేటువంటిది మనకి దొరకదు. ఓకే, 14 శేషరత్నం మాత. నాది గచ్చేత్ శ్రియం ప్రాజ్ఞః కర్హి చిన్మృత్యుమాత్మనః. నాది గచ్చేత్ శ్రియం ప్రాజ్ఞః కర్షి చిన్మృత్యుమాత్మనః. బలాధికై సహన్యేత గజైరన్యైర్గజో యథా. బలాదికై హన్యేత గజైరన్యర్గజో యదా. వివేకవంతుడకు పురుషుడు ఎట్టి పరిస్థితిలోనూ తన ఇంద్రియ భోగార్జనము, స్త్రీ యొక్క సుందర రూపమును వాడుకుని యత్నించరాదు. ఆడ ఏనుగుని భోగించుటకు యత్నించటి మగ ఏనుగు దాని పొందు అనుభవించడి ఇతర బలమైన ఏనుగులచే చంపబడినట్లు స్త్రీ సంసర్గము అనుభవింప యత్నించువాడు తన కన్నను బలవంతులకు ఆమె ఇతర ప్రేమికులచే ఏ క్షణమునైనను చంపగలడు. ప్రభుపాదుల వారి భాష. స్త్రీ యొక్క సుందర రూపము చే ఒకడు మోహితుడైనట్లు ఇతర పలువురు పురుషులు కూడా మోహితులగుదురు. వారు తన కన్నను బలాధికురై ఉండి అసూయతో అతన్ని చంపెడి ప్రమాదము కూడా ఉన్నది. కామ సంబంధముకు నేరములు సర్వసాధారణమే. భౌతిక జీవితంలో గల మరొక కష్టం ఇది. హరే కృష్ణ ప్రభు దండత్ ప్రమాణాలండి. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఇదే కదా, వాడు నా ప్రియురాలతో మాట్లాడుతున్నాడు అనేటువంటి భావంతో నా ప్రియురాలని వాడెక్కడ ప్రేమించేసి తీసుకుని వెళ్ళిపోతాడు అని ఆ సిచ్యువేషన్ రాకముందే ఏదో ఒక కుట్ర చేసి వాడిని చంపేయటం, వాడిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ప్రబలమైనటువంటి కామభావం అనేటువంటిది మనమే పతనం చేసుకోవడానికి కారణమవుతుంది. ఒక స్త్రీ దొరికేసింది కదా, ఆనందించేద్దాం, ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటే ఆ స్త్రీని ప్రేమించే ఇంకొక వ్యక్తి వచ్చి మనల్ని చంపే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ క్షణమైనా సరే అలాంటి ఒక కామభావం అనేటువంటిది మనకి ప్రమాదకారిగా మారబోతుంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. సునీత కంఠం. నాదేయం నోపభోగ్యం చ లుబ్ధైర్యదుఃఖ సంచితం. దేయం నోపభోగ్యం చ లుబ్ధైర్యదుఃఖ సంచితం. భుంక్తే తదపి తచ్ఛాన్యో మధుహేవార్ధవిన్మధు. తే తదపి తచ్ఛాన్యో మధుహేవార్ధవిన్మధు. భావము. లోభియగు వ్యక్తి గొప్ప సంఘర్షణతో కష్టముతో అధిక మొత్తములో ధనమును కూడబెట్టవచ్చును. కానీ ఆ ధనమును సంపాదించుటకు కష్టపడిన అతడు దానిని అనుభవించుటకు లేదా ఇతరులకు దానమిచ్చుటకు అనుమతింపబడకపోవచ్చును. లోభియగు వ్యక్తి అధిక మొత్తములో తేనెను తయారు చేయుటకు కష్టపడే తేనెతీగ వంటి వాడు. ఆ తేనెను తేనెతీయువాడు హరించి తాను అనుభవించును లేదా ఇతరులకు అమ్మును. కష్టార్జితమగు సంపదను ఎంత జాగ్రత్తగా దాచినను లేదా రక్షించుటకు యత్నించినను విలువైన వస్తువుల ఆనవాలను పసిగెట్టడి నేర్పరి దానిని హరించగలడు.
భాష్యము. ధనికుడు తన ధనమును బ్యాంకులలో, స్టాక్ మార్కెట్లో, ఆస్తులలో పెట్టి ఎంత నైపుణ్యంతో దానిని దాచి ఉంచుననగా అది దొంగిలించబడే ప్రమాదమే లేదని ఎవరైనా వాదించవచ్చును. కేవలం మూర్ఖులే నేలలో పాతిపెట్టి లేదా పరుపుల క్రింద పెట్టి ధనమును దాచిపెట్టుదురు. ప్రపంచ ధనములో అత్యధిక శాతము అగ్రదేశాల్లోనే కూడబెట్టినదనే విషయము యథార్థమైనప్పటికీ ఆ దేశములు పలువురు శత్రువులచే పంతమునకు గురియగుచున్నవి. ఏ క్షణమైనను పెట్టుబడిదారులను నశింపజేసి ధనమును హరించగలమని ఆ శత్రువులు భయపెట్టుచుందురు. అట్లే ధనికుల పిల్లలను అపహరించుట, తర్వాత వారి తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో ధనమును వసగుచుండుట మనము సాధారణంగా చూచుచుందుము. ఒకప్పుడు ఆ తల్లిదండ్రులే అపహరణకు గురియగుచుందురు. ఇంకను పెట్టుబడికి నామమాత్ర సలహాదారులు చాలా మంది ఉందురు. ధనికుల సంపత్తులను హరించుటలో వారి మిక్కిలి నిపుణులై ఉందురు. నవీన కాలపు ప్రభుత్వములు కూడా పన్నుల రూపంలో ధనమును లాగుకొనుటలో నేర్పరి అయినవి. ఈ విధంగా అన్యుల కష్టార్జిత ధనమును ఏదో ఒక విధంగా దొంగిలించుటలో నేర్పరి అయిన వ్యక్తిని అర్ధవిత్ అను పదము సూచించును. తేనెటీగలు తేనె తయారీలో వెర్రిగా కష్టపడి పనిచేయును, కానీ ఆ తేనెను అవి అనుభవింపవు. మృత్యు సర్వ హరశ్చాహం, నేను మృత్యు రూపంలో వచ్చి సమస్తమును హరించెదను. భగవద్గీత 10.34 అని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉండెను. కష్టార్జితమగు సంపత్తి ఏదో ఒక విధంగా అపహరింపబడును కనుక ఈ శ్లోకంలో పేర్కొనబడినట్లు మనుజుడు మూర్ఖ తేనెటీగ వలె వ్యర్థముగా పనిచేయరాదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. లోభత్వాన్ని ప్రదర్శించి మనము ఎంతో కష్టపడి సంపాదించి దాచిపెట్టినటువంటి డబ్బుని మనం అనుభవించక ముందే ఈ దొంగల పాలు, ఈ కిడ్నాపర్ల పాలు అయిపోతుంది. ఒకవేళ మనం సంపాదించినటువంటి డబ్బు మనం చాలా గొప్పగా జాగ్రత్తగా దాచిపెడితే ఏ దొంగలు ఎత్తుకొని పోకుండా మన చివరి క్షణం వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నా కానీ ఇంకొక దొంగ ఉన్నాడు, తీసుకెళ్లే దొంగ. ఎవరండి? భగవంతుడు. దొంగ ఇంకొక మనం అందరం ఆయన దొంగతనాల గురించి మనం లీలలుగా చెప్పుకుంటాం కదండి. ఆయన చేసే దొంగతనాలని మనం లీలలుగా చెప్పుకుంటాం. చిన్నప్పుడు వెన్న దొంగతనం, లేకపోతే స్వీట్లు దొంగతనం, లేకపోతే వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో వంటలు చేసిన పదార్థాలు, తిండి పదార్థాలు దొంగిలించడం, ఇవన్నిటికీ ఇదే మనకి సారాంశం ఇదే. సో లోభత్వం చేసి మనం దాచిపెట్టుకున్న దాన్ని ఎవరు తీసుకుపోయినా కృష్ణుడు అనే దొంగ ఉన్నాడు, ఆయన కాల రూపంలో వచ్చి తీసుకొని పోతారు. ఏ రూపంలో వస్తారు? కాల రూపంలో. అంటే మృత్యులా వచ్చేస్తారు. ఓకే. సో మనం ఎంత కాపాడుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా ఎవరి నుంచైనా తప్పించుకోగలమేమో కానీ కృష్ణుడి నుంచి తప్పించుకోలేవు. ఓకే. కృష్ణుడు మృత్యువు రూపంలో నేనే వస్తాను అనేటువంటి విషయం మనకి భగవద్గీతలోనే తెలియజేశారు. కాలం రూపంలో నేనే వస్తాను అని. ఓకే. కాబట్టి కష్టార్జితమైనటువంటి సంపత్తు మొత్తం కూడా ఆ విధంగా అపహరింపబడుతుంది. ఓకే. అలానే తేనెటీగ కూడా తను దాచుకున్నటువంటి దాన్ని తినకుండగా ఆ తేనె పట్టు పట్టేవాడు ఉంటాడు చూసారా, వాడి చేతులకి వెళ్ళిపోతుంది. వాడు దాన్ని అమ్ముకుని వాడు ఎంజాయ్ చేస్తాడు. మనం కాదు ఎంజాయ్, తేనెటీగ కాదు ఎంజాయ్ చేసేది. తేనెటీగ తేనె తాగిన సందర్భాలు లేవు. తేనెటీగ పెట్టిన తేనె పట్టిన వాడు అమ్ముకుంటే అది మనం తాగుతాం. ఓకే. సో కష్టపడడమే కాదు, దాన్ని యుక్తంగా అంటే భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించినప్పుడు నిజమైనటువంటి లాభం వస్తుంది, దాచిపెడితే రాదు లాభం. ఓకే. నెక్స్ట్, అందుకనే మనం అందరం కూడా మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఇప్పుడు బుక్ మ్యారథాన్ జరుగుతుంది. బుక్ మ్యారథాన్ జరుగుతుంది అంటే మనం అందరం కూడా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఒక్కొక్క బుక్ మనం టెంపుల్ నుంచి తీసుకొస్తే 350 రూపాయలు, 300 రూపాయలు అలా ఉంటుంది. పైగా ఆ బుక్స్ అన్నీ తీసుకురావడానికి ఖర్చు. మళ్ళీ వీటన్నిటిని తీసుకెళ్ళి ఒక టెంపుల్లోనో, లేకపోతే ఒక లైబ్రరీలోనో, లేకపోతే ఒక మార్కెట్ ప్లేస్లోనో పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, అదొక ఖర్చు. ఈ ఖర్చులన్నీ కూడా లెక్కేసుకోకుండా మనం కనీసంగా మనకు వచ్చిన రేటే ఇద్దామని ప్రయత్నం చేసినా కానీ ఎవరు కొండల్లా కదా. మరి మనం ఉన్న రేటుని తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా తలా 1000, తలా 2000, తలా 5000 డొనేషన్ ఇస్తే అప్పుడు ఏం చేస్తాం? 300 రూపాయలు ఉన్న బుక్ని, 350 రూపాయలు ఉన్న బుక్ని 200కి, 250కి ఇస్తే ఆఫర్ అంటే అందరూ ఊరికొచ్చి కొంటారు. ఓకే. అంటే నిజంగా మనం ఏదైనా సరే సహాయం చేయాలి మనకున్నటువంటి ఐశ్వర్యంతో అని అంటే
ప్రచార నిమిత్తం కనుక ఉపయోగించినట్లయితే అది అత్యుత్తమంగా ఉపయోగపడినటువంటి డబ్బు అవుతుంది. భగవంతుడు కూడా ప్రసన్నుడు అవుతారు. ప్రచారం కోసం కనుక మనం డొనేషన్ చేస్తే ప్రచారం చేసిన వాళ్ళతో సమానం. అందుకనే 18వ అధ్యాయంలో అందరి భక్తుల కంటే ఉత్తమమైన భక్తుడు, అందరి భక్తుల కంటే నాకు అతి సన్నిహితుడు ఎవరు అని అంటే నా లీలలను ప్రచారం చేసినటువంటి వాడు అని చెప్పారు. ఆ తర్వాత ప్రచారం చేయడము అని అంటే పుస్తక వితరణ కూడా ప్రచారమే, గొప్ప ప్రచారం. మనం చెప్పాలి అనుకుంటే మనం చెప్పేది అవతల వ్యక్తికి అర్థం కాకపోవచ్చు, లేదు అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పలేకపోవచ్చు. అదే ప్రభుపాదుల వారు రాసిన పుస్తకం అయితే మనం ఏం చెప్పవసరం, మన శక్తి ఎంత, మన సామర్థ్యం ఎంత ప్రభుపాదుల వారి పర్పోర్ట్స్ ముందు కదా. ప్రభుపాదతో చెప్పించడం గొప్ప ఫలితాన్ని ఇస్తుందా, లేదా మనం చెప్తే గొప్ప ఫలితాన్ని ఇస్తుందా? ప్రభుపాదుల వారు చెప్తేనే ఎక్కువ ఫలితాలు. ప్రభుపాదుల వారితో ఎలా చెప్పించాలి మనం? పుస్తకాలు. ఆయన పుస్తకాలని అందరి చేతుల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రభుపాదులతోటి చెప్పించినట్లు అవుతుంది కదా. సో ఆ ప్రయత్నం చేసేటువంటి అవకాశం మనకి డిసెంబర్ మొన్న 15వ తారీఖు నుంచి మొదలైంది. మన 15వ తారీఖు నుంచి బుక్ మ్యారథాన్ స్టార్ట్ అయింది. ప్రతిరోజు మా సెంటర్ నుంచి మేము వెళ్తున్నాము, డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నాము, తీసుకొస్తున్నాము. ఎంత కష్టపడినా 3, 4, 5, 10 బుక్స్ ఎవరో ఒకళ్ళు తీసుకుంటున్నారు. చూద్దాం ఎంతవరకు వెళ్తాం. మనకు డొనేషన్స్ ఉన్నంత వరకు మనము డిస్కౌంట్లు ఇస్తున్నాం. సో ఆ విధంగా మీరు ఎవరైనా సరే యుక్తంగా మీ యొక్క లక్ష్మిని వాడాలి అని అనుకుంటే మీరు ఇలాంటి బుక్ డిస్ట్రిబ్యూషన్కి మీరు డొనేట్ చేయొచ్చు. ఓకే, లేదు అని అంటే లోబులా దాచిపెట్టుకోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. సో ఇక్కడ చెప్పినట్టు లోబి అనేటువంటి వ్యక్తికి జరిగేటువంటి పరాభవం ఏంటో విన్నాం కదా మనం. అలా ఉండాలా, లేకపోతే ఉన్నదాన్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలా అనేటువంటిది మన ఇష్టం. మీకు ఉన్నదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంతో కొంత ఇచ్చినా పర్వాలేదు. ఓకే, మరీ మనం అంత లెవెల్లో వైరాగ్యాన్ని ప్రదర్శించే పరిస్థితిలో మనం లేము కదా. మరి భక్తి వినోద్ ఠాకూర్ లాగా తను సంపాదించిన సంపాదనలో సగం డబ్బు ఇక్కడ, 25% అక్కడ, 30% ఇక్కడ, ఈ విధంగా ఆయన అంటే మనం ఏం చేస్తామంటే మనం సంపాదించిన సంపాదనలో ఇన్ని షేర్లు, ఇన్ని మ్యూచువల్ ఫండ్లు, ఇంత రియల్ ఎస్టేటు, ఇంత తినటానికి, ఇంత స్కూల్ ఫీజులు, ఇలా మనం ఎలా దాచుకుంటాము. భక్తి వినోద్ ఠాకూర్ ఏం చేస్తారండి, 50% టెంపుల్స్కి ఇచ్చేస్తారు. మిగిలిన 50%లో మిగిలిన దాన్ని తన బంధుమిత్రుల్లో ఎవరికి సహాయమో వాళ్ళకి ఇస్తారు, లేదంటే భిక్షాటనకు వచ్చిన వాళ్ళకి ఇస్తారు. తను ఏ 10%, 20% ఉంచుకుంటారు ఆయన అంతే. ఆ 10-15%లోనే ఆయన తింటారు, ఆయన ఉంటారు. అది ఆయన జీవన శైలి. మనం ఆ స్థాయిలో చేయగలమా? మనం ఆ స్థాయిలో చేయలేము. కానీ మనం ఎంతవరకు చేయగలం? 95% ఉంచుకుని 5% ఇద్దాం కనీసంగా. ఏమండి, 95% మనం ఉంచుకుందాం. చాలా ఎక్కువ కదా భక్తి వినోద్ ఠాకూర్ ఉంచుకున్న దానికంటే. ఆయన ఎంత అందరికీ ఇచ్చారో అంత మనం ఉంచుకుందాం, ఆయన ఎంత తిన్నాడో అంత మనం అందరికి ఇద్దాం. అలా చేయగలిగాం అనుకోండి, ఎంతో కొంత ఉపయోగపడిన వాళ్ళం అవుతాం ఈ సమాజానికి. ప్రభుపాద కనీసంగా మనల్ని చూసి సంతృప్తి పడతారు. ఆహా, నా పరంపరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, విశుద్ధ భక్తుడు 5% తీసి ఇచ్చాడు అని అనుకుంటాడు. అంతకంటే ఆనందం ఏంటంటే మనకి? ప్రభుపాద ప్రసన్నులయ్యారు అని అంటే మనకి ఇంక వేరే లక్ష్యం ఏమనుందా? మనకి ఇంకా ప్రభుపాదని ప్రసన్నం చేయడం కంటే వేరే ప్రయోజనం అనేటువంటిది ఏమైనా ఉంటుందా మనకి? లేదు ప్రభుజీ. కాబట్టి ఆ ప్రయత్నం అన్న కనీసం మనం చేద్దాం. లేదు అని అంటే మీ అందరూ 20 పుస్తకాలు నెలకి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, మీరు ఆ బుక్స్ కొనడానికి ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చును మీరు వసూలు చేయండి బుక్ డిస్ట్రిబ్యూషన్లో. కానీ కనీసంగా ఒక వ్యక్తి నెలలో 20 నుంచి 30 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే రోజుకు ఒక బుక్, రోజుకు ఒక భగవద్గీత, లేదంటే రోజుకి ఒక కృష్ణ బుక్, లేదా రోజుకి ఒక భాగవతం సెట్. ఎక్కువైపోద్దాం రోజుకు భాగవతం సెట్ అంటే. ఓకే, సో బుక్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేయండి. మీ జేబులో ఉన్న డబ్బులు ఎక్కడికి పోవు, మీ జేబులో ఉన్న డబ్బులు మీ జేబులోనే ఉంటాయి, కానీ బుక్స్ అందరికీ వెళ్తాయి. సో ఈ విధంగా అయినా కానీ మనము భగవంతుడి యొక్క సేవలో ఉండొచ్చు. ఈ విధంగా కూడా మనల్ని మనం పవిత్రం చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు. ఇలా చేస్తే ప్రభుపాద చాలా సంతోషిస్తారు. అలా చెయ్యలేని వాళ్ళు డొనేషన్ ఇవ్వండి,
డొనేషన్ ఇవ్వలేని వాళ్ళు అలా చేయండి. ఏదైనా ఒక రకంగా మనం భగవంతుడి యొక్క సేవలో కనుక ఉండగలిగితే మనము లోబులలా మరణించకుండా భగవంతుడి యొక్క సేవలో మరణిస్తే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందవచ్చు. నెక్స్ట్ 16వ శ్లోకం లావణ్య మాతాజీ. సదుఃఖోపార్జితైర్విత్తైర్ ఆశాసానాం గృహాశిషః సుదుఃఖోపాజితైర్విత్తైరాశాసానాం గృహాశిషః మధుహేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేదినాం మధుహేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేదినాం. తేనెటీగలు కష్టపడి తయారు చేసిన తేనెను బోయవాడు హరించినట్లు అతి కష్టంతో గృహమేదుల్చే కూడబెట్టబడిన సంపత్తిని అనుభవించుటకు బ్రహ్మచారులు, సన్యాసులు వంటి యతులు అధికారులగుదురు. భాష్యం. గృహస్థులు తయారు చేసిన రుచికరమగు భోజనంను ఆస్వాదించుటకు సన్యాసులకు, బ్రహ్మచారులకు ప్రథమ అధికారం ఉన్నది. అటువంటి ఆహారంను సాధువులకు పెట్టకుండా గృహస్థులు తామే భుజించనుచో వారు చాంద్రాయణమనే ఉపవాసము చేయవలసి ఉండదు అని శాస్త్రములు తెలిపినవి. గృహస్థ జీవనంలో మనుషులు పుష్కలంగా దానం చేయటం ద్వారా స్వార్థమనేది సహజ స్వభావంను అధిగమించబడను. నవీన సమాజము ఇటువంటి వేదాదేశములను పాటించటలేదు. తత్ఫలితంగా ప్రపంచం అసూయాగ్రస్తులకు గృహమేధులచే అంటే సాంసారిక జీవనంలో స్వీయ సంతృప్తికే పూర్తిగా అంకితమైన వారు విధ్వంసము గావించబడింది. కనుకనే ప్రపంచమంతయు హింస, కష్టమనడి అనపరానట్టి వ్యాధిగ్రస్తమైనది. మనుషుడు శాంతియుతంగా జీవింపగౌరినిచో గృహస్థ జీవనమును నియంత్రించిన వేదాదేశములను తప్పక పాటించవలని. ధనమును కూడబెట్టుటకు గృహమేధులు మిక్కిలి కష్టపడినను అట్టి కష్ట ఫలితం తొలుత అనుభవించుటకు సన్యాసులకు, బ్రహ్మచారులకు అధికారం ఉన్నది. సారాంశం ఏమనగా మనుషుడు కృష్ణ భక్తి భావనలో పురోగమించుటకు తొలి ప్రాధాన్యం ఇచ్చి ఆ విధంగా జీవితమును సఫలమనర్చుకొనవలను. అప్పుడు స్వీయ యత్నము లేకుండానే భగవత్కరుణించే సకల అవసరములు అతనికి వసగకూడగలవు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, 4 వర్ణాలు, 4 ఆశ్రమాల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అందులో 4 ఆశ్రమాలు అంటే ఏమిటి అని అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బు సంపాదించడు, వానప్రస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి డబ్బు సంపాదించడు, సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి డబ్బు సంపాదించడు. మరి ఎవరు సంపాదిస్తారు? గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి డబ్బు సంపాదిస్తాడు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి సంపాదించినటువంటి డబ్బుకి అధికారి ఎవరవుతారు? ఎవరికి హక్కు ఉంటుంది ఆ డబ్బును అనుభవించడానికి? గృహస్థులకు ఉండదు, అది బ్రహ్మచారులకి, సన్యాసులకి. ఎందుకంటే వాళ్ళు డబ్బు సంపాదించరు. వాళ్ళని పోషించాల్సిన బాధ్యత ఎవరిదండి? వాళ్ళని పోషించాల్సిన బాధ్యత గృహస్థులది. ఒకవేళ మనం గనక గృహస్థులమై ఉండి మనం సంపాదించినటువంటి డబ్బుని బ్రహ్మచారులకి, సన్యాసులకి ఒక సేవ కోసం కనుక మనం ఉపయోగించకపోతే మనం గృహస్థులం కాదు. మనం ఎవరమండి? గృహమేధులు నరకానికి వెళ్తారు. గృహమేధులు స్వర్గాలకి వెళ్ళరు. గృహమేధులు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళరు. గృహమేధులు అంటే మనం సంపాదించిన డబ్బు మన కోసం మాత్రమే ఖర్చు పెట్టుకుంటే నరకానికి వెళ్తాం. అలా కాకుండా ఒక సన్యాసి ఏం చేస్తాడండి? ప్రచారం చేస్తాడు. బ్రహ్మచారి ఏం చేస్తాడండి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జిస్తారు. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించేటువంటి వాళ్ళకి సహాయం చేయటం, లేదు అంటే భగవద్భక్తిని ప్రచారం చేసేటువంటి వాళ్ళకి సహాయం చేయటం. అందుకు మనం ఉపయోగించాలి గృహస్థుడుగా మనం సంపాదించినటువంటి డబ్బుని. అలా కాకుండా మన కోసమే ఖర్చు పెట్టుకుంటే నా కుటుంబము, నేను, నా ఫ్యామిలీ అని మనం గనక భావించి మనం సంపాదించింది మొత్తం మనమే తిందాం, మిగిలింది దాచిపెడదాం, దాచిపెట్టింది బ్యాంకుల్లో, లాకర్లలో, లేకపోతే భూమిలో, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ దాచిపెడదాం అని అనుకుంటే అది మనల్ని గృహమేధులుగా మార్చేస్తుంది. మనం సేవ చెయ్యట్లేదు. సేవ చేసేటువంటి స్థితికి మనం వెళ్ళాలి. ఆధ్యాత్మిక సేవ చేసేటువంటి స్థితికి వెళ్ళాలి. కాబట్టి మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు ప్రచార నిమిత్తం సన్యాసులకి, జ్ఞాన సముపార్జన నిమిత్తం బ్రహ్మచారులకి సహాయపడేలా మన యొక్క సంపాదన కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మనం నిజంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాం. గృహస్థులు భగవంతుడి ధామానికి వెళ్ళడం ఏంటండి అని అనొచ్చు. చాలా మంది అంటారు, స్మార్థ బ్రాహ్మణులు, ప్రత్యేకించి
స్మార్త బ్రాహ్మణులు ఇలానే మాట్లాడతారు. ఏమంటారు? గృహస్థులకి ముక్తి రాదు. గృహస్థులకి ముక్తి వస్తుంది, గృహమేధులకి ముక్తి రాదు. వాళ్ళకి గృహమేధులకి గృహస్థులకి మధ్య తేడా తెలియదు. స్మార్త బ్రాహ్మణులకి భాగవతం మాట్లాడే భాష వాళ్ళకి తెలియదు. భాగవతంలో గృహస్థులు ఎవరు, గృహమేధులు ఎవరు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పబడింది. వాళ్ళ దృష్టిలో గృహస్థ అంటే గృహమేధే, కర్మకాండ యజ్ఞాలు చేస్తూ ఇంకా ఎక్కువ సంపాదించాలి అనేటువంటి భావనతో ఏదో ఒక యజ్ఞం చేయించి ఆ స్మార్త బ్రాహ్మణులకి ఎంతో కొంత దక్షిణ ఇస్తే వాళ్ళు ఉత్తమమైనటువంటి భక్తులుగా వాళ్ళు పరిగణిస్తారు. కానీ నిజానికి స్మార్త బ్రాహ్మణులు చేస్తున్నటువంటి ప్రతి పని, మనతో చేపిస్తున్నటువంటి ప్రతి పని మన పతనానికే కారణమవుతుంది. కాబట్టి స్మార్త బ్రాహ్మణుల్ని కేవలం కర్మకాండకి మాత్రమే వాడుకోవాలి, జ్ఞాన సముపార్జనకి వాడుకోకూడదు. మన ఇంట్లో ఏదో ఒక పుణ్యకార్యం జరగాలి, లేదు అంటే అన్నప్రాసనో, లేకపోతే పుట్టినరోజో, లేకపోతే నామకరణము, లేకపోతే కర్మను, ఇంకేవో ఉంటాయి కదా, వ్రతము, వాటికి పిలవాలి, మంత్రాలు చదివించాలి, పంపించాలి, అంతవరకే. అలా కాకుండా మనం కనుక వాళ్ళు చెప్పినట్లే మనం పని చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఒక మనిషిగా పుట్టినప్పుడు ఈ యజ్ఞం చేయాలి, ఈ యాగం చేయాలి, ఈ వ్రతం చేయాలి, ఇలాంటి దానం చేయాలి, ఇలాంటి ధర్మం చేయాలని వాళ్ళు చెప్తారు, 100 చెప్తారు. మనం కూడా చూస్తే పెళ్లిళ్ళు జరిగినప్పుడు పెళ్లిళ్ళల్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు. నిజంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారండి? సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల నవదంపతులకు వచ్చేటువంటి లాభం ఏమిటి? సత్యనారాయణ అంటే ఏంటి అసలు? పరమ సత్యాన్ని తెలియచేయడం సత్యనారాయణ. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే పరమ సత్యం ఏదైతే ఉందో దాన్ని మనకి పరిచయం చేయడం. ఆ పరమ సత్యంతో మనం పరమసత్యం కాదు, ఆ పరమసత్యానికి మనం ఆశ్రయం పొందాలి. అది తెలుసుకున్నటువంటి మనం, అంటే ఒక్కసారి మనం మన యొక్క గృహస్థ జీవనాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. మనం స్టార్ట్ చేయబోతున్నటువంటి ఈ గృహస్థ జీవనం కంటే ముందు మనం భగవంతుణ్ణి స్మరించాలి. అందుకు సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యనారాయణ అంటే పరమసత్యాన్ని మనకు పరిచయం చేయడం అనమాట. అలా కాకుండా సత్యనారాయణ స్వామి వ్రతంలో ఒక 4-5 కథలు చదువుతారు. ఆ కథలన్నీ ఏంటండి? కర్మకాండ కథలు. వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ఇలా అయిపోయింది, వాళ్ళు వెంటనే మళ్ళీ వ్రతం చేశారు కాబట్టి వాళ్ళకి అన్నీ వచ్చేసాయి, ఇలాంటివన్నీ కర్మకాండలు. అందుకోసం కాదు మనం యాక్చువల్గా వ్రతం చేసేది, భగవంతుడి ఆశీస్సు తీసుకోవడం కోసం, భగవంతుడిని స్మరించుకోవడం కోసం, మనం ఏదైనా సరే ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఒక గృహస్థ జీవనాన్ని మొదలు పెడుతున్నాము. దానికి ఆశీస్సులు తీసుకోవడం కోసం గృహస్థ జీవనంలో ఉండాలి మరి మనం, కానీ గృహమేధులుగా ఉండకూడదు. యాక్చువల్గా అయితే మనకి పెద్దలు అన్ని సంస్కారాలు నేర్పారు. మన జీవితంలో వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి సందర్భాలన్నిట్లోనూ ఒక పురోహితుడిని పిలిచి ఒక పండగలాగా చేయడం అనేటువంటిది అలవాటు చేశారు. ఒక పిల్లాడు పుట్టినప్పుడు, పిల్లాడికి పేరు పెట్టినప్పుడు, పిల్లాడికి అన్నప్రాసన చేసినప్పుడు, పిల్లాడికి ఒడుగు చేసినప్పుడు, పిల్లాడికి పెళ్లి చేసినప్పుడు, ప్రతి సందర్భంలోనూ, అంటే ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ, ప్రతి ఘట్టంలోనూ మనం ఏం చేస్తున్నామండి? ఒక సంస్కార కార్యక్రమం చేస్తున్నాం. చివరికి గర్భాధాన సంస్కారం కూడా చేస్తున్నాం. ఏ పని చేయడానికంటే ముందు కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకోవడమే సంస్కారం అంటే. ఏ పని చేయాలన్నా సరే భగవంతుడి ఆశీస్సులు తీసుకోవడం ఏదైతే ఉందో అదే సంస్కారము. అది వ్రతం చేసినా, అది ఏం చేసినా. ఇప్పుడు గర్భాధాన సంస్కారం ఎలా చేయాలండి అని అంటే, గర్భాధాన సంస్కారం అంటే ఒక కొత్తగా పెళ్లి అయినటువంటి నవ దంపతులకి మరి వాళ్ళ సంసారానికి వాళ్ళు పురోగమించడానికి సంసారంలో స్టార్ట్ చేయడం, దానికంటే ముందు భగవంతుడు ఆశీస్సులు తీసుకొని కనుక మనం స్టార్ట్ చేసామనుకోండి, అదే గర్భధాన సంస్కారం. అంతకంటే మించి ఏం లేదు. భగవంతుడిని స్మరించుకోవడం, భగవంతుడిని ఆశీస్సులు తీసుకోవడం, భగవంతుడిని ప్రసాదంగా మనకి పుత్రుని ప్రసాదించమని కోరుకోవడం, ఇదే గర్భధాన సంస్కారం. ఇలా కనుక మనం చేయగలిగామనుకోండి, భగవంతుడి ఆశీస్సులతో పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లలు భౌతికంగా కాకుండా కనీసంగా భగవద్భక్తులుగా పుడతారు. మనలో భక్తి లేకపోతే మన పిల్లల్లో భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనలో సేవాభావం లేకపోతే మన పిల్లల్లో సేవాభావం ఎక్కడి నుంచి వస్తుంది?
మనలో శరణాగతి లేకపోతే మన పిల్లలు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఈ సంస్కారాలన్నీ కూడా పెట్టింది పెద్దలు. సంస్కార కర్మలు, గుళ్ళకి పోవడం, అది చేయడం, ఇది చేయడం, ఆ పుణ్యకార్యం చేయడం, ఈ పుణ్యకార్యం చేయడం, ఇవన్నీ కూడా పెట్టింది అందుకే, భగవంతుడిని గుర్తు తెచ్చుకోవడం కోసం. ఒకవేళ మనం ఇవన్నీ చేస్తున్నాము కానీ భగవంతుడు గుర్తు రావట్లేదు అని అంటే, ఇవన్నీ చేస్తున్నాం. ఎంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు భగవంతుడిని ఆశీస్సులు కోరుకుంటూ ఏ భౌతిక కోరిక కోరుకోకుండా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? గొప్ప భక్తులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? చాలా అరుదు. లేదు, అందరు కోరికలతో లేదు, ఇప్పుడు అందరి కోరికలతోనే. చాలా అరుదు. భగవంతుడి ఆశీస్సుల కోసం వ్రతం చేస్తున్నాము అని అంటే అది వేరు, అది నిజమైనటువంటి చైతన్యం. ఓకే, ఉండాల్సినటువంటి చైతన్యం. అలా కాకుండా మనము గృహమీదులం అయిపోతాం. అలా అంటే చేయకపోతే చెప్తారు ప్రభుజీ, ఫస్ట్ సంకల్పం చెప్తారు అనమాట. ఏం కావాలో చెప్పండి, ఆ కోరికతో ఈ వ్రతం చేద్దామని చెప్తారు. అందుకని తెప్పించేస్తారు. మొదలే అలా మొదలు పెడతారు కదండి. మన చైతన్యాన్ని మొదట్లోనే చంపేస్తారు కదా. కాబట్టి సంస్కారాలు యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోకుండా ఆ సంస్కారాలు చేయడము అనేటువంటిది, దానివల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయోజనం రాదు. పైగా ఇంకా మనం మాయలో కూరుకుని పోతాం. వాటి వల్ల కర్మకాండలు మనల్ని ఇంకా ఎక్కువ మాయలో దించేస్తాయి. ఓకే, సో మనకి మాయలోంచి బయటికి తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని బయటికి లాగేటువంటి ఒక విశుద్ధ వైష్ణవుడు మనకు కావాలి. అలాంటి వాళ్ళ సాంగత్యం మనకి కావాలి. అలా లేకపోతే, మనకు అలాంటి దివ్యమైనటువంటి ఉపదేశాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కనుక మన జీవితంలో లేకపోతే మనం గృహమేధులుగానే ఉండిపోతాం. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. సో గృహమేధులుగా అంటే మీకు మీరు, మీ కుటుంబము అనే భావనలోనే కాకుండా గృహస్థులుగా అంటే ఇతరుల కోసం. ఆ ఇతరులు ఎవరు? ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి వ్యక్తుల కోసం. అది బ్రహ్మచారైనా సన్యాసైనా ఎవరైనా సరే. ఓకే, ఉపయోగపడేలా ఉండాలి. లేదంటే కనుక మనం పతనం చెందుతాం. నెక్స్ట్ 17వ శ్లోకం, రోజా మాతాజీ. గ్రామ్య గీతం న శృణుయాన్ యతిర్వనచరః క్వచిత్. గ్రామ్య గీతం న శృణుయాద్ యతిర్వనచరః క్వచిత్. శిక్షేత హరిణాత్ బద్ధాన్ మృగయోర్గీతమోహితాన్. శిక్షేత హరిణాత్ బద్ధాన్ మృగయోర్గీతమోహితాత్. వనమునందు సంచరించేడి సన్యాసి ఎన్నడూను భోగ ప్రేరకమగు గీతములను లేదా సంగీతములను వినరాదు. పైగా వ్యాధిని కొమ్ము నుండి వెలువడేది మధుర సంగీతము చే మోహితమై ఆ విధంగా చిక్కుబడి మరణించేది హరిణము యొక్క ఉపమానమును అతడు శ్రద్ధతో అధ్యయనము కావింపవలేను. భాష్యము: మనుషుడు లౌకిక గీతములకు సంగీతమునకు అనురక్తుడైనచో భౌతిక బంధన లక్షణములు అతనిలో ఉత్పన్నము కాగలవు. అతడు తప్పక భగవద్గీతను, భగవంతుని గీతము వినవలేను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సంగీతం 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 అని చెవులు కోసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ పని చేస్తున్నా చెవులలో ఏదో ఒకటి పెట్టేసుకుంటారు. ఆ మ్యూజిక్, ఈ మ్యూజిక్, పాప్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ అని, లేకపోతే అదని ఇదని ఏదేదో హిందుస్థానీ అని, కర్ణాటక అని, ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. అదొక ఆనందం వస్తుంది. సో మనం ఎంత ఎక్కువగా ఈ సంగీతానికి ఆకర్షితులం అవుతామో అంత ఎక్కువగా మనం పతనం చెందుతాం. ఎందుకంటే ఈ సంగీతం అనేటువంటిది లౌకికమైనటువంటి సంగీతం. ఇది దివ్యమైన సంగీతం కాదు. భగవత్కీర్తన ఉంది చూసారా, అది దివ్యం. భగవంతుడి యొక్క నామ రూప గుణాలని వర్ణించేటువంటి పాటలను చూసారా, అవి నిజమైనటువంటి సంగీతం. ఒక భౌతికమైనటువంటి వ్యక్తి రాసినటువంటి పాట అది మనకి భక్తిని తీసుకురాదు. కాబట్టి లౌకికమైనటువంటి సంగీతానికి దూరంగా లేకపోతే మనం బద్ధజీవులం అయిపోతాం. ఏ విధంగా అయితే ఒక హరిణం అంటే ఒక జింక పిల్ల సంగీతానికి ఆకర్షితురాలై పరిగెత్తే జింక కూడా ఆగిపోతుంది. అడవిలో జింకను పట్టుకునేటువంటి వేటగాడు ఇలానే చేస్తాడు. మంచి మ్యూజిక్ ప్లే చేస్తాడు, మంచి మ్యూజిక్. ఆ మ్యూజిక్కి జింక పరిగెత్తకుండా ఆగిపోతుంది.
వెంటనే వల వేసి ఆ జింకను పట్టేసుకుంటాడు. అది లౌకికమైనటువంటి సంగీతం. కాబట్టి మనం అందరం కూడా చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం, లౌకికమైనటువంటి సంగీతానికి దూరంగా ఉండాలి. మనం ఈవెన్ కీర్తనలు చేస్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం, భజనలు చేస్తున్నాం. ఇలాంటి భజనలే సినిమా పాటల రూపంలో కూడా చాలా ఉన్నాయి. సినిమా పాటలు మనకి చాలా మధురంగా ఉన్నాయి, అది కూడా కృష్ణుడినే కీర్తిస్తున్నారు, ఏంటండి తప్పు అని అనుకోవచ్చు. ఎందుకంటే అది భక్తుడు రాసింది కాదు. ఒక భక్తుడు రాయకపోతే భక్తుడి యొక్క భావం అందులో ఉండదు. నిజానికి 99% పాటలన్నీ కూడా మనలో కోరికలని, కామాన్ని పెంచే విధంగానే ఉంటాయి. ఎందుకంటే అందులో భగవతత్వం ఉండదు. ఒక స్త్రీని వర్ణించటము, ఓ అందమైన దృశ్యాన్ని వర్ణించటము, ఒక ప్రేమను వర్ణించటము, ఒక ప్రకృతిని వర్ణించటము, ఇవే ఉంటాయి. భగవంతుడి వర్ణన అనేటువంటిది ఏ సంగీతంలో ఉంటుందండి? లౌకిక సంగీతంలో ఉండదు. ఒకవేళ వర్ణించాలి అంటే ఆ పాట రాసిన వాడికి, ఆ మ్యూజిక్ చేసిన వాడికి భక్తి ఉండాలి. భక్తి లేకుండా రావు. కానీ అదే ఒక ఆచార్యుడు రాసినటువంటి ఒక పాటను కనుక చదివినట్లయితే, పాడినట్లయితే, అందుకని చూడండి ప్రభుపాదుల వారు పాట పాడుతుంటే మనకి ప్లేబ్యాక్ సింగర్లు పాడినంత గొప్పగా ఉండకపోవచ్చు గొంతు, కానీ ప్రభుపాద పాడిన పాట వింటే చాలా డీప్గా ఉంటుంది ఆ పాట. ప్రభుపాద కీర్తన చేస్తే మనందరినీ ఆకర్షించేస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం అనేటువంటిది ప్రభుపాద లాంటి వాళ్ళు పాడితే, వాళ్ళ నోటి ద్వారా వింటే మనకు అది దాని యొక్క రుచి అర్థమవుతుంది. భక్తిలో పారవస్యంతో పాడేటువంటి వ్యక్తి పాడినట్లుగా ఎంత సంగీతం తెలుసుకున్నటువంటి వ్యక్తి అయినా పాడలేడు. అది మనకి భగవంతుడిని కనెక్ట్ చేస్తుంది. ఓకే, అందుకని లౌకికమైనటువంటి సంగీతము మనల్ని భౌతికంగా పతనం చేస్తుంది, భౌతికంగా పతనం అయిపోతాం. అలా కాకుండా ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి సంగీతాన్ని ఆచార్యుల ద్వారా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ. ఓకే, శిరీష మాతాజీ. ఉమాపతి ప్రభు చదవండి. ఉమాపతి ప్రభు. నృత్యవాదిత్ర గీతాని జుషన్ గ్రామ్యాని యోషితాం. రామారావు ప్రభు చదవండి. నృత్యవాది గీతాని జుషాన్ గ్రామీణ్య హోషితాం. ఆసాం క్రీడనకు వశ్యాం ఋష్య శృంగో మృగీసుతః. ఆసాం క్రీడనకో వశ్య ఋష్య శృంగో మృగీసుతః. హరే కృష్ణ. సుందర వనితల లౌకికమగు నృత్య గీత వాద్యములకు ఆకర్షితులై మృగీతనయుడకు ఋష్యశృంగుడును క్రీడామృగము వలె వారికి పూర్తిగా వశుడయ్యను. భాష్యము. మృగీతనయుడకు ఋష్యశృంగుడు ఉద్దేశపూర్వకంగా తన తండ్రిచే పూర్తిగా అమాయక వాతావరణంలో పెంచబడింది. తన పుత్రునకు స్త్రీల దర్శనమే కలుగనిస్తూ అతడు సర్వదా బ్రహ్మచారిగా ఉండగలడని మృగి మహర్షి తలచను. కానీ దీర్ఘకాల క్షామముచ్చే పీడితులైనట్టి పొరుగు రాజ్య ప్రజలకు ఋష్యశృంగుడు కాలు మోపినప్పుడే రాజ్యములో వర్షము కురినని దివ్యోపదేశము లభించను. అంతటా వారు ఋష్యశృంగుని మోహపరిచి వెంట తీసుకుని వచ్చేటికై సుందరీమణులకు స్త్రీలను మృగి ఆశ్రమమునకు పంపిరి. ఋష్యశృంగుడు స్త్రీలను గురించి ఎప్పుడునూ వినందున సులభముగా వారి వలలో పడెను. శిరువుపై హరిణము కొమ్ముతో ఋషి జన్మించనని ఋష్యశృంగుడు అనే నామము సూచించును. హరిణము వలె ఋషి ఇంద్రియ భోగదాయకమగు మధురమగు సంగీతముల పట్ల ఆకర్షితులైనతో శీఘ్రమే ఆ మృగము వలె నశింపగలడు. సంగీతం పట్ల ఆకర్షణ చేయ నశించే హరిణము నుండి వివేకవంతుడకు వ్యక్తి వినయముతో ఉపదేశము పడగలను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదం. సుందర వనితల లౌకికమగు నృత్య గీత వాద్యములకు ఆకర్షితుడై మృగీతనయుడకు ఋష్యశృంగుడు మృగీతనయుడైనటువంటి ఋష్యశృంగుడు క్రీడా మృగము వలె వారికి పూర్తిగా వసుడయ్యను.
మృగి అనేటువంటి ఋషికి ఒక పుత్రుడు ఉన్నాడు. ఆయన పేరు ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగుడు చిన్నప్పటి నుంచే స్త్రీల యొక్క సాంగత్యం లేకుండా చాలా దూరంగా ఉంచారు. స్త్రీలకు సంబంధించినటువంటి జ్ఞానమే లేదు. స్త్రీ అనే ఉంటుందని కూడా తెలియదు ఆయనకి. స్త్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఆయనకి. అలా పెంచారు. కానీ ఋష్యశృంగుడు కాలు మోపితే ఆ ప్రదేశము వర్షం కురుస్తుంది, దివ్యంగా మారుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పొరుగు రాజ్యం యొక్క రాజు ఏం చేశాడు? స్త్రీలను వలగా వేసాడు ఈయనకి, తీసుకురమ్మని చెప్పడం కోసం. ఆ స్త్రీ సుందరీమణులు ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆ ఋష్యశృంగుణ్ణి మోహపరచడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా ఆయన పతనం చెందడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక వ్యక్తి ఒక హరిణం లాగా, అంటే భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ఇంద్రియ భోగానికి కనుక అనురక్తుడైనట్లయితే, అంటే ఈ సంగీతం కూడా అలాంటిదే. సంగీతం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, సో అనురక్తుడైనట్లయితే హరిణంలానే మనం కూడా ఇక్కడ ఈయనకు చూడండి, ఋష్యశృంగుడు అనేటువంటి పేరు పెట్టారు. తర్వాత మృగి అంటే మృగము అని కూడా వస్తుంది. సో ఒక హరిణము, ఒక జింకకి కొమ్ము ఎలా ఉంటుందో అలా కొమ్ముతోటి జన్మించడం అనేటువంటిది జరిగిందంట ఆయన మృగంలా. సో ఏ విధంగా అయితే ఒక ఋషి ఇంద్రియ భోగాన్ని కొమ్ముల్లా పెట్టుకోకూడదు. సో ఎప్పుడైతే పెట్టుకుంటాడో ఆ కొమ్ములు కలిగినటువంటి హరిణం ఎలా అయితే మరణిస్తుందో అలానే పతనం చెందుతాడు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీస్. నెక్స్ట్ ఇంకా 2 శ్లోకాల్లో మనకి మిగిలినటువంటి తత్వాలు కూడా కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత పింగళ కథ స్టార్ట్ అవుతుంది. పింగళ అనేటువంటి ఒక స్త్రీ, ఒక వేశ్య. సో ఆమె నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి కొన్ని శ్లోకాల్లో మనకి తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానాంభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.